పార్టీ కార్యకర్తలు, యువ మోర్చా కార్యకర్తలు, అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మా ఎమ్మెల్యే పాల్వ హరీష్ రావు గారు, బస్వ లక్ష్మణ గారు, కాసం వెంకటేశ్వర గారు, అదేవిధంగా సీనియర్ నాయకులందరూ కూడా గాంధీ భవన్ ముట్టడికి మేము ఇక్కడి నుంచి బయలుదేరుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, ఎల్ఓపి పార్లమెంట్ సభ్యులు. పార్లమెంట్లో కీలక సమావేశం జరిగిన సమయంలో ఆయన ఉండడు, వెకేషన్లకు పోతాడు. అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఏ అంశమైనా సరే దాన్ని విచ్ఛిన్న శక్తులు ఈ దేశాన్ని విడగొట్టేటటువంటి ప్రయత్నాలు చాలా చేస్తూ ఉన్నారు. గతంలో చూసాం మనం, సిఏఏ ఎప్పుడైతే తీసుకురావడం జరిగిందో ఇదే శక్తులు, టుకుడే టుకుడే గ్యాంగ్, వీళ్ళందరి కూడా రాహుల్ గాంధీ గారి ఒక ప్రేరణతో గానే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్, వీళ్ళందరూ కూడా దేశాన్ని విడగొట్టేటటువంటి మాటలు మాట్లాడారు. టుకుడే టుకుడే గ్యాంగ్ మనం చూసినాము. ఆ టుకుడే టుకుడే గ్యాంగే ఈరోజు కొత్త పేరుతో సిజేపీ అనే పేరుతో ముందుకు రావడం జరిగింది. ఆ ప్రదర్శనలో ఎవరు కూడా స్టూడెంట్స్ నీట్ రాసిన వాళ్ళు లేరు. అక్కడ వచ్చిన వాళ్లకు సగం మందికి నీట్ అనేటటువంటి ఏంది అని కూడా తెలియదు. మొత్తం యాంటీ సోషల్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ని, అల్ట్రా లెఫ్ట్ సంబంధించిన భావాలతో ఉన్న వాళ్ళని జమ చేసి ఈరోజు దేశంలో మరొక్కసారి విభజన రాజకీయాలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటు నడుస్తుండగా ఒక పార్లమెంటు సభ్యుడు బాధ్యత ఏంటంటే ప్రజల తరఫు నుంచి పార్లమెంట్లో మాట్లాడాలి. ఎల్ఓపిగా కూడా, ఎల్ఓపి సంబంధించిన అంటే ఆయనకు ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంకుగా స్టేటస్, ప్రజల్లో సమస్య మీద ప్రభుత్వాన్ని మాట్లాడటము, ప్రభుత్వాన్ని నిలబెట్టేటటువంటి యొక్క అవకాశం పార్లమెంట్లో ఉంటుంది. పార్లమెంట్ నడుస్తున్న సమయంలో ఎల్ఓపి పార్లమెంట్లో మాట్లాడకుండా ప్రధానమంత్రి గారి నివాసం దగ్గర పోవటం అనేది ఇది ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్య ఒక పద్ధతికి విరుద్ధం అని చెప్తా ఉన్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారిని నేను అడుగుతా ఉన్నాను, నీటి మీద సంబంధించినటువంటి లీకేజ్ మీద ప్రభుత్వము చర్చకు సిద్ధం ఉంటే మీరెందుకు చర్చకు రావట్లేదు? మీరు ఎందుకు చర్చకంటే మీ దగ్గర మెటీరియల్ లేదు కాబట్టి. ఎంటీ వెజిల్స్ మేక్ మోర్ నాయిస్ లానే మీ మెదడులో ఏమీ లేవు కాబట్టే మీరు రోడ్ల మీద పడి ఏదో డ్రామా కోసము అట్రాక్షన్ కోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, సిజేపీ ఏదైతే కార్యక్రమం తీసుకుందో దాంట్లో నినాదాలు భారతదేశ వ్యతిరేకమైన నినాదాలు వచ్చినాయి. ఆర్టికల్ 370 మరొకసారి ఇంట్రడ్యూస్ చేయమని వచ్చింది. అక్కడ చైనా, పాకిస్తాన్ సపోర్ట్ చేసేటటువంటి ఒక వ్యక్తులు అక్కడ వచ్చారు. ఈరోజు వాళ్ళు సోనం వాంగ్చుక్ ఏదో వ్యక్తిని తీసుకొచ్చారు. గతంలో అన్నా హజారే గారిని ముందు పెట్టుకొని ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ని తీసుకొచ్చారు. ఈ సోనం వాంగ్చుక్ అని వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే కాంగ్రెస్, ఈయన దేశ వ్యతిరేకంగా మాట్లాడాడు, చైనాకు సపోర్ట్ చేస్తా అన్నాడు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా అన్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో జామాతే ఇస్లామీ హింద్ అనేది అక్కడ పార్టీ సిజేపీకి పూర్తిగా మద్దతు పలుకుతుందని చెప్పి ఓపెన్గా లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే దేశ వ్యతిరేక శక్తులకు ఈరోజు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రాహుల్ గాంధీకి బుద్ధి లేదంటే మన ముఖ్యమంత్రి కూడా బుద్ధి లేకుండా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది దేశ వ్యతిరేకమైన శక్తులు ఇవన్నీ కూడా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఈరోజు ప్రధానమంత్రి నివాసం ఎదురుగా చేసినటువంటి యొక్క ఏదైతే ప్రొటెస్ట్ చేస్తుందో కేవలం డ్రామా మాత్రమే. ప్రధానమంత్రి నివాసం వ్యతిరేకంగా చేసి, అంటే బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి ఒక షేక్ హసీనా ఇంటి ముందు ఆ రోజు ధర్నా చేసి ఏదైతే యూత్ పేరు మీద, జంజీ పేరు మీద ఆమె ఇంట్లో దూరి అక్కడ ధ్వంసం చేశారు. ఇదే ఒక పని
నేపాల్లో చేశారు. దీని వెనక అంతా కూడా విదేశీ శక్తులు ఉన్నాయి. నేపాల్లో జంజీర్ని ఎట్లయితే రెచ్చగొట్టారో, బంగ్లాదేశ్లో రెచ్చగొట్టారు ఎట్లయితే, ఈరోజు భారతదేశంలో కూడా వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, భారతదేశంలో ఉన్న యువకులు, విద్యార్థులు, దేశభక్తులు దేశం కోసం ప్రాణాలు ఇస్తారు. కానీ ఇటువంటి ఒక విదేశీ తొత్తులకు వీళ్ళు లొంగరు, వీళ్ళు వాళ్ళు చెప్తే వినరు. అక్కడ వచ్చినంత కూడా కిరాయికి తట్టు డబ్బులతోని ఇతర విదేశాల నుంచి వచ్చినటువంటి కోట్లాది రూపాయలు ఈరోజు భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టించడానికి ఈ శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు విదేశీ యొక్క మాయలో పడి ఈరోజు విదేశీ ఏజెంట్లుగా ఈరోజు భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు చేసిన పని ప్రజాస్వామ్యకు వ్యతిరేకం. కాబట్టి మేము కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడికి మేము బయలుదేరుతా ఉన్నాం. వీళ్ళు లోక్ భవన్ అంటున్నారు, వీళ్ళకి లోక్ భవన్ పోయేటటువంటి నైతిక హక్కు లేదు. భారతీయ జనతా పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ యొక్క విధ్వంస రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే టుకుడే రాజకీయాలకు మేము వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ యొక్క హెడ్ క్వార్టర్స్ గాంధీ భవన్ని ముట్టడికి వెళ్తా ఉన్నాం. ఏం జరిగేది, దేశంలో ఉన్న అసాంఘిక శక్తులు అంతా కలిసి నిన్న ఢిల్లీలో హంగామా సృష్టించింది. ఇవాళ నిన్న హిందూ వ్యతిరేకులు, చాలామంది హిందూ వ్యతిరేకులు హిందుత్వానికి యాంటీగా మాట్లాడడము, దేవుళ్ళకి యాంటీగా మాట్లాడడము. అసలు విచిత్రం ఏంటంటే ఔరంగజేబు చిత్రపటాలను కూడా ఊరేగిస్తుర్రు. నిన్న వేరే దేశాలకు చెందిన దునియా ఫ్లాగ్స్ ఉన్నాయి అక్కడ. అసలు ఏం జరుగుతుంది మాకే అర్థమవుతలేదు. అంటే వీళ్ళు ఒక ప్రొటెస్ట్ ఒక ప్రాపర్గా చేయకుండా దాన్ని హింసకి ప్రేరేపించి యువకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. కంప్లీట్గా యువకులను రెచ్చగొట్టి యువకులని సక్రమార్గంలో లేకుండా వక్రమార్గంలో తిప్పే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలల్లో ఏంది పరిస్థితి యువకులు అనేది ఫస్ట్ కనుక్కోండి. అంటే జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులపై లాఠీ చార్జిని అది దమనకాండ అని వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. వీళ్ళు చేసిందే దమనకాండ. పోలీసు కాదు, పోలీసు వాళ్ళపై దాడులు, పోలీసు వాళ్ళని అడ్డగోలు కొట్టడము, కిందేసి తొక్కడము, తన్నడము, విపరీతమైన ధోరణి. అంటే హింస. ప్రొటెస్ట్ ఎట్లా చేయాలి? పీస్ఫుల్గా చేయాలి. ప్రొటెస్ట్ నిరసన వ్యక్తం చేసే పద్ధతి వేరే ఉంటుంది. వీళ్ళు అట్లా చేయకుండా ఇష్టం వచ్చిన తీరంగా ఫిజికల్గా అటాక్ చేసి పెడితే మరి కంట్రోల్ చేసే భాగంగా డెఫినెట్గా లాఠీ చార్జ్ అవుతుంది కదా. అంటే పీస్ఫుల్గా చేస్తే కేంద్రం స్పందించలేదు కాబట్టి పార్లమెంటరీ ర్యాలీకి పిలుపునిచ్చడం అనేది వాళ్ళ వాదన. పీస్ఫుల్గా చేస్తే ఏదన్నా గవర్నమెంట్ స్పందించకపోతే నువ్వు ఆస్తులపై అటాక్ చేస్తారా, మనుషులపై అటాక్ చేస్తారా, పోలీసులపై అటాక్ చేస్తారా? ఇప్పుడు మేము పోలీసుల మీద అటాక్ చేస్తున్నామా? ఇక్కడ మమ్మల్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేస్తలేరుగా. అడ్డగోలు హింసని ప్రేరేపించే విధంగా యువకులని రెచ్చగొట్టే పార్టీ కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు బారికేడ్లు కూడా ఇక్కడ బాగా పెట్టారు. బారికేడ్లు చాలా విపరీతంగా ఉన్నాయి. మరి మీరు గాంధీ భవన్ ముట్టడికి మీరు పిలుపునిచ్చారు. చూద్దాం ఎట్లయితుందో బ్యారికేడ్లు. మేము నిరసనగా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఎట్లా చేస్తారు? వాళ్ళని దగ్గరుండి మరీ ప్రొటెస్ట్కి తీసుకుపోతారు. రాజ్భవన్కి పోలీసులు దగ్గరుండి మరీ తీసుకుపోతారు. మమ్మల్ని ఏమో ఇక్కడ ఆపే ప్రయత్నం. నేను నిరసన వ్యక్తం చేసే హక్కు అన్ని పార్టీలకు ఉంటుంది.